ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వంశీకృష్ణ మువ్వల. మన తిరుచానూరు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని తెలుసు కదండి అందరికీ. ఈరోజు ఆ ఉత్సవాల్లో ఆఖరి రోజు పంచమి తీర్థం జరుగుతుంది. సో జనాలంతా ఫుల్ రష్ అంతా ఉందండి ఇక్కడ. సో ఈ రష్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు బాగా చాకచక్యంగా ఎక్కడికక్కడ అందరినీ డైవర్ట్ చేశారు. సో రష్ని ఎంతో కంట్రోల్ చేసి అమ్మవారి ఉత్సవాలు అయితే లాస్ట్ రోజు బాగా జరిగింది. సో అమ్మవారికి పైన కొండ మీద నుంచి సారి వస్తుంది స్వామివారి దగ్గర నుంచి. సో అవి ఏనుగులు తీసుకొస్తున్నాయి చూడండి. ఆ ఫోటో క్లిప్స్ పెట్టాను చూడండి. అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు. అసలు చూడటానికి రెండు కళ్ళు చాలవండి, అంత బాగా అలంకరిస్తారు. సో ఇక్కడ చక్రానికి స్నానం చేపిస్తున్నారు చూడండి, రెడీ చేసుకొని వస్తున్నారు. ఈ చక్రాన్ని తీసుకొచ్చి కోనేరులో ముంచుతారు. సో అది చక్ర తీర్థం అంటారు. సో కొండ మీద దాన్ని చక్ర తీర్థం అంటారు, ఇక్కడ పంచమి తీర్థం అంటారు తిరుచానూరులో. సో ఈ తిరుచానూరులో ఈ పంచమి తీర్థం రోజు మేము అందరం ప్రసాదాలు పంచుతాము. ప్రతి సంవత్సరం మా కమిటీ వాళ్ళంతా కలిసి డొనేషన్ వేసుకొని అందరికీ ప్రసాదాలు పంపిణీ చేస్తాము. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఐటెం చేస్తూ ఉంటాము. సో ఒక్కొక్కసారి పులిహార, పొంగలి అట్లా. ఈసారి బూందీ రెడీ చేసాము. సో అందరు జనాలంతా ఆ బూందీ కోసం ఎంత లైన్లో నిలబడ్డారో చూడండి. సో మాకైతే వీళ్ళందరికీ ప్రసాదాలు పంచుతా అంటే చాలా సంతోషంగా ఉన్నది. ఒకరోజు మనము టైం స్పెండ్ చేసి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మనకి కొంచెం మనసుకి హ్యాపీగా ఉంటుందండి. సో ఎవ్రీ ఇయర్ మేము మరి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అన్నమాట అందరం కలిసి. సో కొండ మీద కూడా ఇట్లాంటి బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మేము కొండ మీద కూడా పంచుతా ఉన్నాము. ఇప్పుడైతే పర్మిషన్ తీసేశారు, అందువల్ల అక్కడ మేము ఇప్పుడు పంచేది లేదు. గరుడు సేవకు పంచుతా ఉన్నాం ఇంతకుముందు నడకదారిలో, ఇప్పుడు పంచేది లేదనమాట, పర్మిషన్ తీసేశారు. సో అందుకని ఇక్కడ పంచమి తీర్థం రోజు మాత్రం కంపల్సరీ తిరుచానూరులో ప్రసాదాలు అందరం డొనేట్ చేసుకొని పంచుతాము. ఇప్పుడు ఆల్రెడీ లోపలికి కోనేరు రష్ అయితే హెవీగా ఉంది. ఆల్రెడీ పంచమి తీర్థం స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది, అయినా రష్ చూడండి ఎంత హెవీగా ఉందో. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, స్నానం చేసి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అన్ని గేట్ల దగ్గర పోలీసు వాళ్ళు సెక్యూరిటీ తోటి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపల రష్ చూడండి హెవీగా ఉంది. 1 అవర్ అయినా కూడా ఎంత రష్ ఉంది చూడండి. చాలా మంది మార్నింగ్ నుంచి వెయిట్ చేసి ఈ పంచమి తీర్థం రోజు ఇక్కడ స్నానాన్ని ఆచరిస్తే మంచి జరుగుతుందనేసి అని అందరూ వస్తుంటారు. మీరు సంవత్సరంలో ఎప్పుడైనా ఒకసారి ఇది గుర్తుపెట్టుకొని పంచమి తీర్థం రోజు వచ్చి తిరుచానూరు అమ్మవారు ఉత్సవాల్లో పాల్గొని పంచమి తీర్థం రోజు ఇక్కడ మునిగితే చాలా మంచి జరుగుతుంది. నేను మునిగేసి బయలుదేరుతున్నాను ఇంటికి. సో ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రాని వాళ్ళు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చి మునిగేదానికి. ఇట్లా మీ వంశీకృష్ణ. నా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరుచానూరు అమ్మవారి ఉత్సవాలు ఆఖరి రోజు పూర్తయిపోయింది స్వామి.